పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ముందు ఎన్నికైన ఎంపీలందరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ ఎన్నికపైన రాజకీయ దుమారం రేగింది. సీనియర్ సురేష్ కొడికున్నిని కాదని భర్తృహరి మెహతాబ్ను నియమించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అయితే అధికార పార్టీ విపక్ష విమర్శలను తోసిపుచ్చింది. ఇప్పటికే ప్రొటెం స్పీకర్తో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. 26న కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. జూలై 2న దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే తొలి సమావేశాలు గరంగరంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక తర్వాత సభలో విపక్షాలు ఆందోళన తెలపనున్నాయి. బుల్డోజర్ వ్యూహాలకు కౌంటర్ ఉంటుందంటూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో హాట్గా సాగుతుందని చెబుతున్నాయి. కొత్త లోక్సభ స్పీకర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ పోస్టును బీజేపీనే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పోస్టును మిత్రపక్షాలకు కేటాయించవచ్చు. అయితే ఇండియా కూటమి మాత్రం డిప్యూటీ స్పీకర్ పోస్టును తమకివ్వాలని డిమాండ్ చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని గుర్తు చేస్తోంది. అయితే అసలు డిప్యూటీ స్పీకర్ లేకుండానే 17వ లోక్సభ సమావేశాలు సాగిపోయాయి. ఈ సమావేశాలు సభ్యుల ప్రమాణం, రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంతోనే ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై చివర్లో పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహించాలని, అప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే బడ్జెట్ కసరత్తులు ప్రారంభించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమై చర్చించారు.